అందరికీ ప్రైజ్ లార్డ్. నేను పాస్టర్ శ్రీకాంత్ క్రిస్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మా ఆత్మీయ తండ్రి దైవ సేవకులు JCNM శ్యామ్ కిషోర్ గారి యొక్క బర్త్డే. నా తరపున, నా కుటుంబం తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మా జీవితంలో ఉపయోగించిన ఈ గొప్ప వ్యక్తి గురించి 2 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే అది 2011వ సంవత్సరము. నేను బాల్యం నుంచి హైందవ విశ్వాసంలో పెంచబడిన వ్యక్తిని కాబట్టి నాకు బొట్టు, మెడలో చేతికి తాళ్ళు ఉండేవి. అయితే నేను JCNMకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి దైవ సేవకులను చూసినప్పుడు వీటి విషయంలో నన్ను అభ్యంతరపరిచిన వాడు కాదు. ఇవి తీసేయి, ఇవి కట్ చేసేయి అని నన్ను అభ్యంతరపరిచిన వాడు కాదు. కానీ ఆయన నన్ను మార్చడానికి ప్రయత్నం చేయలేదు, నా మతాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. కానీ దేవుడి యొక్క ప్రేమను, నేను ఎలా ఉన్నానో అలా సంఘానికి రావటం ద్వారా దేవుడి యొక్క ప్రేమను ఆయన నాకు కనపరిచిన వ్యక్తి ఉన్నాడు. తద్వారా షరతులు లేని దేవుడి ప్రేమను ఆయన నా పట్ల కనపరచగా, ఆయన చూపిన ప్రేమ నిదానంగా చివరికి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమలో పడేలాగా చేసింది. దాని ఫలితంగా నేను, నా భార్య, మా తండ్రి, మా తల్లి, మా సహోదరి, మేమందరము యేసు ప్రభువుని మా సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి 2012వ సంవత్సరంలో మరి 10,000 మందికి ఒకేసారి ఇచ్చినటువంటి షామీర్పేట్ బాప్తిస్మంలో మేమందరం పాల్గొని బాప్తిస్మాలు తీసుకొని అప్పటి నుంచి ఇంకా సంపూర్ణంగా ప్రభు యొక్క విశ్వాసులుగా మేము ఉన్నాము. ఈ విధంగా మమ్మల్ని రక్షించిన దేవాదేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఇక 2వ విషయము శ్యామ్ కిషోర్ గారి యొక్క బోధ. ఆయన బోధలో మాకు నచ్చేది విశ్వాసము. విశ్వాసములో ఏ విధంగా స్థిరంగా ఉండాలి, సాతానుని ఏ విధంగా ఎదిరించాలి, అదేవిధంగా కృపలో ఏ విధంగా స్థిరంగా ఉండాలి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి, మహిమ నుంచి అధిక మహిమకు ఏ విధంగా ఎదగాలో ఆయన మాకు నేర్పించిన వ్యక్తి. ఆయన పెద్ద పెద్ద సిద్ధాంతాల గురించి మాకు నేర్పించలేదు, ఇతరులతో వాదనలు ఏ విధంగా పెట్టుకోవాలో మాకు నేర్పించలేదు. కానీ నిజమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో ప్రాక్టికల్గా ఆయన మాకు నేర్పించినటువంటి వ్యక్తి. అదేవిధంగా దేవుడికి కృతజ్ఞత కలిగి కానుకలు ఇచ్చే విషయంలో, దశం భాగం ఇచ్చే విషయంలో ఆయన మాకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి. అదేవిధంగా పేదలకు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టేటువంటి విషయంలో ఆయన మాకు దగ్గరుండి దాని విషయంలో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. 2012వ సంవత్సరం నాకు బాగా అది గుర్తు. అది లెంట్ సీజన్. ఆ సమయంలో మనమందరం ఉపవాసం ఉంటాం. ఆయన వేదిక మీద నిలబడి ఆయన అప్పటికే కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక సర్వీస్ గురించి మాతో మాట్లాడుతూ, ఇదిగో నేను ఈ విధంగా పేదలకు ఆహారం పెడుతుంటాను డైలీ, సీటులు ఎక్కడైనా సరే మన ఫుడ్ వ్యాన్ తిరుగుతూనే ఉంటుందని చెబుతూ, మీరు ఈ ఉపవాసంలో ఉన్నారు కాబట్టి ఈ ఉపవాసం మీరు ఉన్నంతగానో కొంత ఫుడ్ మీరు సేవ్ చేసుకుంటారు కాబట్టి మీరు సేవ్ చేసుకున్న ఫుడ్ అలా మీతో ఉండిపోకుండా ఆ ఫుడ్ని చక్కగా మీరు ప్రిపేర్ చేసి దాన్ని పార్సల్ కట్టి మీ ఇరుగు పొరుగుల మీకు ఎక్కడైతే పేదలు కనిపిస్తారో, ఆహారం లేక బాధపడతారో వారందరికీ ఆ ఫుడ్ని మీరు ఇవ్వండి, డొనేషన్ చేయండి అని చెప్పి మాకు పర్టికులర్గా ఆ విషయంలో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఆయన ఆ రోజు నేర్పించినటువంటి ఆ ఫుడ్ డొనేషన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రాక్టికల్గా నేను, నా వైఫ్, మా తల్లి, మా సహోదరి, మేము సందర్భం వచ్చిన ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల ప్రత్యేకమైన దినాల్లో ఈ ఫుడ్ డొనేషన్ చేసే విషయంలో మాత్రము ఏ రోజు మేము ఆగకుండా ముందుకు వెళుతున్నామంటే మాలో ఆ విత్తనము విత్తి కేవలము ఉపన్యాసం మాత్రమే కాక మా జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయించేటువంటి వ్యక్తి దైవ సేవకులు శ్యామ్ కిషోర్ గారు. అదేవిధంగా రోగులు ఎక్కడ కనపడినా యేసు క్రీస్తు వారి యొక్క నామములో ఆ రోగులకి ప్రార్థన చేసే విషయంలో మాకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఏ విధంగా రోగుల కోసం ప్రార్థించాలో, ఏ విధంగా అపవాదిని ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలో మాకు నేర్పించిన వ్యక్తి దైవ సేవకులు శ్యామ్ కిషోర్ గారు. అదేవిధంగా ప్రతిరోజు రాజుల కోసము, అధికారుల కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ సేవకుల కోసము, సంఘాల కోసము, 5-fold మినిస్ట్రీ కోసము, ప్రతి వ్యక్తిగత, సాంఘిక, సంఘ విషయాల్లో మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యల గురించి విశ్వాసంతో ఎడతెగక, ప్రతిదినము విడిచిపెట్టక, విసుకక ప్రార్థన చేసే విషయంలో మాకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి JCNM శ్యామ్ కిషోర్ గారు. మా కోసము ఒక ప్రార్థన గోపురాన్ని 24/7 ఒక ప్రార్థన గోపురాన్ని ఆయన మాకు నిర్మించారు. ఎవరైనా సరే మీ సమయాల్లో వచ్చి అక్కడ చక్కగా మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన పలానా విషయాల్లో ప్రార్థన చేయండి అని లిటరల్గా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి దైవ సేవకులు శ్యామ్ కిషోర్ గారు. ఇక 3వ విషయము నాయకత్వము. JCNM సంఘం అనేది ఒక 30,000 నుంచి 50,000 వరకు ఉండేటువంటి పెద్ద సంఘము. అయితే సంఘము రోజు రోజుకి పెరిగిపోతుంది. వివిధ ప్రాంతాల నుంచి
ప్రవాహము వచ్చినట్లుగా జనాలు జేసీఎన్ఎంలోనికి వస్తున్నారు. అయితే సువార్త ఒకే చోట ఉండకూడదని ఆయన ఉద్దేశించి 2013 సంవత్సరంలో ఒక 25 మంది శిష్యులను ఆయన హైదరాబాద్లోను వివిధ ప్రాంతాల్లోనూ వారు ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడ ప్రతి ఆదివారము ఆరాధన నడిపించే విషయంలో ఆయన ఆర్థికంగా లక్షల సహాయము చేసి వారిని ప్రోత్సహిస్తూ పోషించి ఆ ప్రాంతాల్లో సువార్త నడిపించినటువంటి వ్యక్తి దైవ సేవకులు శ్యామ్ కిషోర్ గారు. నిజమైన నాయకుడు అంటే తన పేరుని పెద్ద చేసుకునేవాడు కాదు, కానీ తన తర్వాత తరాన్ని పెంచేవాడు. ఈ విషయంలో అట్టి గొప్ప నాయకుడిగా నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి దైవ సేవకులు శ్యామ్ కిషోర్ గారు. ఇక 4వది అద్భుతాలు, స్వస్థత కార్యములు. దేవాది దేవుడు దైవ సేవకులైన శ్యామ్ కిషోర్ గారి ద్వారా చేసిన స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు అనేది అనిర్వచనీయము. దాన్ని మనము వివరించలేము. ఎందుకంటే అన్ని వేల మంది ఈ దైవ సేవకుడి ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలను రుచి చూసిన వారే ఉన్నారు. పర్టికులర్గా వ్యక్తిగతంగా మా కుటుంబం కూడా కొన్ని స్వస్థ కార్యాలను, కొన్ని అద్భుత కార్యాలను మేము రుచి చూడటం అనేది జరిగింది. దేవుడికి స్తోత్రం. శ్యామ్ కిషోర్ గారి ద్వారా మరి ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎన్నో వేల మంది ఈరోజు సజీవ సాక్షులుగా మన మధ్యలో ఉన్నారు. అయితే చాలా మంది విమర్శిస్తూ ఉంటారు, అవి ఫేక్ మిరాకిల్స్, అవి జరగలేదు, అది అబద్ధ ప్రచారం చేస్తున్నారు పబ్లిసిటీ కోసం అని అంటూ ఉంటారు. కానీ ఆశీర్వదింపబడిన వారు చాలామంది ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాల ద్వారా మరి స్వస్థతల ద్వారా జీవితాలు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తాగుడు మానేసిన వారు, పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసి సన్మార్గంలో నడిచిన వారు చాలామంది ఉన్నారు. నా కళ్ళతో నేను చూసిన సాక్ష్యాలే చాలా ఉన్నవి. కాబట్టి ఆశీర్వదింపబడిన వారి యొక్క కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీళ్ళు ఎప్పుడు కూడా అబద్ధము చెప్పవు. కాబట్టి జేసీఎన్ఎం ద్వారా చాలామంది అద్భుతాల విషయంలో కావచ్చు, స్వస్థతల విషయంలో కావచ్చు చాలా మేలులు పొందుకున్నవారు. తద్వారా ఈ దైవ సేవకును ఉపయోగించి దేవుడు చేసిన కార్యములు బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఇక 5వ విషయము, ఈయన ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యేటువంటి విధానము. జేసీఎన్ఎం అనేది పెద్ద సంఘము, కొన్ని వేల సంఖ్యలో విశ్వాసులు అక్కడికి వస్తుంటారు. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలిసి వారితో మాట్లాడేటువంటి సమయము, అవకాశము కాపరికి ఉండకపోవచ్చు. కానీ ఈ దైవ సేవకుడు వచ్చిన ప్రతి ఒక్కరి కోసము జనాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం కావచ్చు. అదేవిధంగా నాకు బాగా ఇది గుర్తుందో, 2012 సంవత్సరంలో ఆయన ప్రతిరోజు ఒక 10 కుటుంబాలను ఆయన యొక్క బంజారా హిల్స్ ఆఫీస్కి పిలిచి మీరందరూ కూడా బ్రేకింగ్ బ్రెడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టి సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను పిలిచి ఆ రోజు వారితో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకుని ప్రార్థన చేసి అభిషేకించి రొట్టె విరిచి పంపించే విషయంలో ప్రతి కుటుంబంతో ఆనాడు ఎన్ని వేల మంది అయితే సంఘంలో ఉన్నారో వారందరితో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యి వారందరికీ ప్రార్థన చేసిన వ్యక్తి. ప్రతి వారము ఆయన స్టేజ్ మీద వాక్యం చెప్పి వెళ్ళిపోవటం మాత్రమే కాదు, ఈ వారంలో మరి గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ఈ విధంగా స్వస్థత కార్యక్రమంలో పేరిట ఆయన కొన్ని మీటింగ్లు పెట్టి జనాలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ప్రతి వ్యక్తి విషయంలో ఎవరైనా సరే ఈరోజు మరి ఎన్నోసార్లు ప్రయత్నం వారిని కలుస్తాకి వెళ్ళాం మేము అంటే ఈ విధంగా దేవుడి పరంగా కలుస్తాకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు దాకా డిసప్పాయింట్ వెళ్ళిన వాళ్ళు అయితే నేనున్న రోజుల్లో అయితే నేను ఖచ్చితంగా వాటిని చూడలేదు. ప్రతి ఒక్కరు ఎలా వచ్చినా సరే సాక్ష్యం పొందుకుని వెళ్ళటం అనేది నేను చూశాను. ఇక 6వ విషయం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి భర్త లేని వారికి, పేదలకు సహాయం చేసే విషయము. ఆయన ఇప్పటికీ ఈ విషయాన్ని ఏ టీవీలో చెప్పలేదు, సంఘంలో కూడా ఆ విషయాన్ని ఇప్పటి వరకు ప్రస్తావించిన వారు కాదు, దాని గురించి ఒక మెసేజ్ కూడా ఆయన చెప్పింది లేదు. కానీ సంఘంలో ఉన్నటువంటి పేదవారికి మాత్రము నాకు తెలిసి ఆ 2012 నుంచి ఈనాటి వరకు ప్రతి నెల వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్న వ్యక్తి. కొన్ని చెప్పాలంటే వేల మందే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. వేల మంది భర్త లేని వారు కావచ్చు, పేదవారు కావచ్చు, ప్రతి నెల ఫైనాన్షియల్గా ఆయన ద్వారా సపోర్ట్ పొందుతున్నారు. అందుని బట్టి దేవుడికి నేను కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాను. అంత మాత్రమే కాదు, బయట NGO ట్రస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ట్రస్టులు కూడా ప్రతి నెల సహాయం చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి దాతృత్వపు దాన ధర్మ కార్యములను చేస్తున్నటువంటి శ్యామ్ కిషోర్ గారికి ఈ విషయంలో అయితే ప్రత్యేకంగా అభినందనలు మనం తెలియజేసుకోవాలి. ఇలాంటి ఆలోచన వారికి ప్రేరేపించి వారిని ఆ విధంగా 10 మందికి సహాయపడే విషయంలో ఆశీర్వదిస్తున్న దేవుడికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఇక ముగింపుగా నా జీవితంలోనూ నా కుటుంబ జీవితంలోనూ దేవుడు ఉపయోగించిన ఈ వ్యక్తి కేవలం పాస్టర్ మాత్రమే కాదు, మా ఆత్మీయ తండ్రి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వైపుకు మమ్మల్ని నడిపించిన దైవ సేవకుడు, మా ఆత్మీయ తండ్రి, మరి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి మరి భారీ దర్శనంతో ముందుకు వెళుతున్నటువంటి దైవ సేవకులైన శ్యామ్ కిషోర్ గారికి మా హృదయపూర్వక వందనాలు, మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.